కొడితే ఎంత గట్టిగా కొడితే అంత గుల్లొస్తుంది అంటే చూడండి, బాగా బీట్ చేసుకోవాలంట. అది పావుని పూజ చేసుకుంటుందండి జస్ట్ ఇప్పుడే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మన ఛానల్లో ఇప్పటి వరకు చేయలేని రెసిపీ అయితే చేయబోతున్నాం అన్నమాట. అదే మైసూర్ బజ్జీ. కొంతమంది మైసూర్ బోండా అని కూడా అంటారనుకోండి. మరి మైసూర్ బజ్జీ ఒకటే కాదు, దాంట్లోకి మరి అద్దిరిపోయే పల్లి చట్నీ, అదే మనం వేరుశనగ గుళ్ళు చట్నీ అంటాం కదా, అది కూడా చేసుకుందాం. అసలు చాలా అంటే చాలా సింపుల్ గా అయితే చేసేసుకుందాం అండి. మరి మనం ఇప్పటికిప్పుడు అయితే చేయట్లేదండి. మనం ఏం చేస్తున్నాం అంటే నిన్న నైట్కి వెళ్ళిపోదాం. నైట్ ప్రాసెస్ అంతా జరిగింది. అంటే ఏం చేద్దాం, పిండి ఎలా కలపాలి, మార్నింగ్ ఎలా కలపాలి అనేది ప్రాసెస్ అంతా ఉంటది. నిన్న నైట్ కొంచెం వీడియో తీసా. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లైవ్ లోకి అయితే వచ్చేద్దాం, ఓకేనా? ఇదిగోండి, మొత్తానికి అయితే మనం ఫస్ట్ అయితే మైదా తీసుకోవాలి. అమ్మ మైదా ఎంత తీసుకోవాలి? 2 గ్లాసులు మైదా తీసుకోవాలంట. తర్వాత ఇంకా గ్లాసున్నర పెరుగు తీసుకొని దీంట్లో ఒక గిన్నెలో అయితే వేసుకోండి. ఫస్ట్ గ్లాసున్నర పెరుగు, 2 గ్లాసులు మైదా అంటండి. 1 గ్లాస్ పెరుగు, అలాగే ఇంకొక అర గ్లాస్ కూడా పెరుగు వేసుకున్నామండి. మనకి 2 గ్లాసులు, అదే సేమ్ గ్లాసులు 2 గ్లాసులు మైదా పిండి కూడా తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? బాగా కలపాలా? అంటే ఉండలు లేకుండా కలుపుకోవాలంటే ఇది నీట్గా ఫుల్గా బీట్ చేసేసుకోండి. కొంచెం నీళ్ళు వేసుకొని బీట్ చేసుకోండి, ఓకేనా? అలాగే ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలంట. 1 స్పూన్ అంట. కావాలితే మళ్ళీ రేపు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 స్పూన్లు నూనె. 3 స్పూన్లు వేసాయి. 3 చెంచాలు నూనె అంటే వేసుకోండి. దీంట్లోనే పెరుగులోనే వేసేసి ఫుల్ కలిపేయడం. ఇంకా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. మనం హోటల్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి నైట్ పెట్టుకున్నాం అన్నమాట మనం. అదే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఒక 2-3 గంటల ముందు కూడా చేసుకోవచ్చు అండి. అది వేరే ప్రాసెస్ ఉంటుంది, అది ఇంకోసారి చేద్దాం. చూడండి, కొంతసేపు అయితే పెరుగు కలిపిన తర్వాత ఇప్పుడు మైదా వేసుకోవాలంట. వేసామా? మొత్తం మైదా అంతా కూడా ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి. అదే చూడండి, మైదా వేసిన తర్వాత బాగా కలపాలంట. ఎక్కడా ఉండలు లేకుండా నీట్గా ఒక 5 నిమిషాలు బాగా వీడియోలో చూపుతున్నట్టుగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలంట. అంతేనమ్మా? చూడండి, చక్కగా మిక్స్ అయిపోతుంది మొత్తం. అది చూడండి, ఇప్పుడు ఇలా కొడతా దీన్ని అయితే కలుపుకోవాలంట. గట్టిగా కొట్టాలంట పిండినంతా కూడా సౌండ్ వచ్చేలాగా. అడగడం మర్చిపోయానండి, ఈ హస్కీ గడ్ ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి, సరేనా? ఇది పావనికి గిఫ్ట్గా వచ్చింది మనం హైదరాబాద్లో ఉండేటప్పుడు. పావనికి గిఫ్ట్ అన్నమాట ఇది. ఏదో గేమ్ ఆడితే గేమ్లో గెలిచా, పావనికి గిఫ్ట్ ఇచ్చా. బాగుందా? ఇదే కాదు, ఇంకోటి కూడా ఉంది మన ఇంట్లో. ఇదిగోండి, ఇదైతే మేము విజయవాడ వచ్చిన కొత్తలో పావని బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చా. బాగుందా? చూడండి, ఐ లవ్ యూ అని కూడా ఉంది దాని మీద. అది ఇది బాగుందా లేకపోతే అది బాగుందా కామెంట్ చేయండి. ఇదిగోండి, మైసూర్ బజ్జీ అయితే అమ్మ చేస్తుంది. దాంట్లోకి గుళ్ళు చట్నీ అయితే పావని చేస్తుంది అనమాట. ఏదమ్మా నైట్ నానబెట్టాం కదా, ఇదిగోండి చూసారా, పొద్దునకి ఇలాగ అయిందనమాట మొత్తానికి. ఇది ఇప్పుడు ఏం చేస్తా చూద్దాం. ఏం చేయాలమ్మా ఇప్పుడు? సోడా జీలకర్ర ఓకే. అది బయట ఏదో కుక్క తయారు చేస్తుందండి, అవి ఏం వాయిస్లు పట్టించుకోకండి, దాన్ని మనం ఏం చేయలేము. ఇంకా ఇప్పుడు ఏం సోడా వేయాలమ్మా? ఒక హాఫ్ స్పూన్ అంటే ఇంగ్లీష్లో చూడండి.
ఒక కొద్దిగా ఎక్కువ కాదుగా కొద్దిగా కొంచెం నీళ్ళు వేస్తే కరుగుద్దాం. కొంచెం నీళ్ళు వేసుకొని సోడాలు అలాగా లైట్గా ఇంతే. ఇంకంతేనా? మొత్తం కలిపేసుకోవాలా? కొంచెం ఆయిల్ కూడానా? మళ్ళీ రాత్రి కూడా వేసామేమో, మళ్ళీ పొద్దున కొంచెం వేసుకో. ఓకే. పొద్దున జీలకర్ర మనకు కావాలనుకుంటే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు కదా. వేరుశనగ గుళ్ళు వేసుకున్నా బాగుంటుంది. ఇంకోండి జీలకర్ర కూడా వేసేసింది. తక్కువ వేయలేమ్మా, జీలకర్ర వస్తే నాకు పెద్ద తినలేను నేను. ఇంకంతేనండి. అది అంతేనా? కలిపేసి కొంచెం ఒక 2 నిమిషాలు వేసేసుకోవచ్చా? ఓకే. గట్టి కొట్టాలి అలాగా? కొడితే ఎంత గట్టి కొడితే అంత గుల్ల వస్తుంది అంటే చూడండి. బాగా బీట్ చేసుకోవాలంట అది. పావుని పూజ చేసుకుంటుందండి జస్ట్ ఇప్పుడే. హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు వీడియో అయితే చూస్తారు కదా. వీడియోతో పాటు ఈరోజు మన ఇంట్లోకి అంటే వీడియోస్ కోసమే కుకింగ్కి ఇండక్షన్ స్టవ్ ఒకటి తీసుకొచ్చాం అనమాట. ఎలాగో శుక్రవారం కదా, మంచిగా పూజ చేసుకొని కుంకుమ బొట్లు పెడదామని చెప్పి స్టార్ట్ చేసాం అనమాట. అది ఇదేనండి స్టవ్ అయితే. పావుని ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తుంది దీన్ని. చేయించు. ఈ స్టవ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనే చెప్పేస్తా ఈలోపు, నాకు ఆగదు అనుకోండి. మన విజయవాడ రిలయన్స్ మెట్రో ఉంది కదండి, మెట్రో పక్కన రిలయన్స్ ఉంది కదా, ఆ రిలయన్స్లో తీసుకున్నాం. ఆఫర్లో అది 1700 కదా ఇది మామూలుగా ఒరిజినల్ ప్రైస్. అదేలే మనకి ఆఫర్లో తగ్గింది. ఆఫర్లో 1499, 1500కి వచ్చిందండి ప్రెస్టేజ్ది. 1 year వారంటీ ఇచ్చాడు. సర్వీస్ సెంటర్ కూడా ఉందంట మన బెంచ్ సర్కిల్ దగ్గర. ఆఫర్లో 1700, దాన్ని కూడా తగ్గించారు. అదే అంటున్నా, ఇంకా ఏదో వేరే 1 day ఆఫర్ ఏదో ఉందంట సంథింగ్ అదే ఉంటే దానికి కూడా ఆఫర్ ఇచ్చారు. మోడల్ అయితే ఇదే అండి. ఇంకా పావని పసుపు కుంకుమ పెట్టి స్టార్ట్ చేస్తుంది. జై దుర్గా భవాని మాత జై. అది ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంకా మొదలెడదాం. మరి ఫస్ట్ ఏం చేస్తుందో చూద్దాము. అంటే నూనె వస్తువు పెట్టకూడదు కాబట్టి పాలా ఊరికే పొంగించకూడదండి దీని మీద. జస్ట్ అలా పెట్టుకోవాలంతే. జస్ట్ అలా పాలు పెట్టి తీస్తుంది అంతేనమ్మా. ఓకే. ఏంటిది పసుపా? గంధం అంట. అది గంధం కుంకుమ. నేను పొద్దున్న పెట్టుకుందామని మర్చిపోయా. అది ఇదిగోండి మొత్తానికి కొత్త ఇండక్షన్ స్టవ్ మీద పాలు అయితే పొంగించేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ పావని. అది ఇంకోండి ఇదైతే పొంగు అయితే కిందకి రాకూడదు అనమాట. అందుకే ఇంకా ఆపేసే తల్లి చాలు, లేక ఆఫ్ చేసేసి అంతే. ఇలా పొంగితే చాలు, మరీ పొంగి కింద అయితే పడకూడదండి. ఇండక్షన్ స్టవ్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అది తీసేయి పక్కే. అమ్మ మరి బజ్జీలు అయితే చేసేసుకుందామా? మైసూర్ బజ్జీలు. చట్నీ నువ్వే చెయ్యాలి సరేనా? స్పెషల్ చట్నీ చెయ్యాలి. ఓకే. ఇంకైతే సెటప్ అయితే రెడీ అయిపోయింది మొత్తం. పొయ్యి మీద ఒక స్టీల్ గిన్నె అయితే పెట్టేసుకున్నాం. బజ్జీ పిండి కూడా చూపించాము ఒకసారి. ఎందుకంటే బజ్జీ పిండి కూడా రెడీగా ఉంది. అలాగే మనం బజ్జీలు అయిన తర్వాత తీసుకోవడానికి ఇదంతా కూడా జల్లీ అంతా కూడా రెడీగా ఉంది. నూనె కూడా వేడెక్కిపోయింది. ఇంక బజ్జీలు వేసేద్దామా? ఓకే. ముందు దేవుడికి బజ్జీ అంటే వేద్దామండి. అంతే కదా మరి. అది వెడల్పు పెట్టుకోవాలంటే అండి. ఇప్పుడు దాకా దీంతో చాలా కుస్తీలు పడ్డాం అన్నమాట. ఏ గిన్నెలు పెట్టినా సెట్ అవ్వాలా. అయ్యో చింటిగా వేసేద్దామా? ఓకే. చూడండి ఇంకా పిండిని తీసుకొని ఇంకా బజ్జీలు అయితే వేసేసుకోవడం ఇలాగా నీట్గా. మీరు ఎలాగ వేసినా సరే అవి నాకు తెలిసి ఒక షేప్కి వచ్చేస్తాయి.
కాదమ్మా, అంతే అవి రౌండ్గా అయిపోతాయి ఆటోమేటిక్గా. పెద్ద బజ్జీలు ఇవ్వమ్మా. కొంచెంసేపటికైతే ఇలా చక్కగా అయిపోయినాయి అన్నమాట. నీట్గా మనం ఫుల్గా ఎరుపు రంగు వచ్చేదాకా నీట్గా వేపేసుకోవడమే, అటు ఇటు తిప్పుతా నీట్గా ఇలా 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 అనుకుంటా. కొంచెం వాయి పడద్ది, అయినా మనం ఒకసారి ఫస్ట్ టైం కదా ఎంత పడుతుందో తెలియక కొన్ని వేసాం అనమాట. నెక్స్ట్ టైం కొంచెం ఫుల్ వాయి వేసుకుందాం. పైన అలా 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 తిప్పితే వేసేసుకోవడమే. మిగిలింది ఇలాగ వేసేసుకోండి మొత్తం నీట్గా. చాలా సింపుల్గా అయిపోద్దండి. అలా ప్రతి వాయే వేసేసుకోవడమే. ఇక సరిపోతులే. ఇదిగోండి ఇంకొక వాయి కూడా రెడీ అయిపోయింది. బజ్జీలు అయితే శుభ్రంగా దేవేసుకొని ఇలా తీసేసుకోవడమే అంతే. ఇంకా మిగిలిన పిండి ఉంది కదండి, దాంట్లో నానబెట్టుకున్న వేరుశనగ గుళ్ళు అయితే వేసుకోవాలి. వేసి అంటే ఊరికే ఫస్ట్ నుంచి వేసుకోవచ్చు, కానీ లాస్ట్లో కొద్దిగా వేస్తే టేస్ట్ బాగుంటాయని వేస్తున్నాం అంతే. మొత్తం అన్నీ వేసుకున్నా స్టార్టింగ్లో ఇంకా బాగుంటుంది, బట్ మనం అయితే ఇలా కొద్దిగా మధ్య మధ్యలో మైసూర్ బజ్జీలు మధ్య మధ్యలో గుళ్ళు తగులుతూ ఉంటే సూపర్ ఉంటుందిలేండి అంతే. వేరుశనగ గుళ్ళు మైసూర్ బజ్జీ. గుళ్ళేసిన మైసూర్ బజ్జీ కూడా రెడీ అయిపోతుందండి. పావని ఇంకా లోపల వంటగదిలో చట్నీ కూడా చేసేస్తుంది అన్నమాట, పల్లీ చట్నీ కొంచెం వెరైటీగా. అది కూడా చూసేద్దాం రండి. చింటూ చేసేస్తున్నావా? స్టార్టింగ్ ఏంటి పల్లి చట్నీకి? ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుందాం. మామూలుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కొంచెం వెరైటీగా అనుకున్నాం కదా ఎండుమిర్చి. వెరైటీగా అండి, అంటే కొంచెం కొత్తగా. అంటే ఎర్ర చట్నీ చేసుకుంటారు కదండి, పచ్చిమిర్చి ప్లేస్ లో ఎండుమిర్చి వేసుకుంటున్నాం. అంటే నేను కొద్దిగా మిర్చి వేస్తున్నాను, అది కొంచెం కారం తక్కువ తింటాడండి. అది సంగతే. మాడకుండా వేపుకోవాలి, అది పక్క తీసేయాలి, తీసేసుకోవాలి పక్కకి. ఓకే, లైట్ గా వేపేసి అంటే పక్క తీసేయండి ఎండుమిరపకాయలు. తర్వాత అయితే మళ్ళీ ఆ టేస్ట్ పోతుంది. అది ఇప్పుడు పల్లీలు వేసుకున్నాం. పల్లీలు శనగపప్పు రెండు కలిపా? అంటే ఫస్ట్ పల్లీలు వేయించుకున్నాం, తర్వాత కొద్దిగా వేగాక శనగపప్పు. ఆల్రెడీ వీటిని వేయించిన శనగపప్పే అంటారు, జస్ట్ లైట్ గా వేయించుకున్నాం. ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. ఓకే, మామూలుగా పొట్టు తీసుకుంటారు, పొట్టు తీసుకోపోయినా బాగా ఉంటుంది. కాకపోతే నిజం చెప్పాలంటే పొట్టులోనే మంచిగా దీంట్లోనే పోషకాలు ఉండేది, పొట్టులో తీసేస్తా ఉంటారు పొట్టు. పల్లీలు ఇలా పగులుతున్నాయి కదా హరి, ఇప్పుడు మనం ఈ శనగపప్పు కూడా వేసేసుకున్నాం. వేయించిన శనగపప్పు, ఇది పప్పు అంటారు కదండి. పప్పు వేయించిన శనగపప్పు ఏదన్నా అనుకోవచ్చు. ఇంట్లో కొంచెం చింతపండు లైట్ గా టేస్ట్ కోసం. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు చట్నీలో. మనం టేస్ట్ కి కొద్దిగా ఒక్క సెకండ్ వేయించేసి పక్క తీసుకొని చల్లారిపోయాక మిక్సీ పట్టేసుకోవడమే. ఈ మూడు పుట్నాలు, పల్లీలు, ఈ ఎండుమిర్చి, కొద్ది చింతపండు, ఈ నాలుగు కొంచెం చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే, సాల్ట్ వేసి మిక్సీ పడితే ఇంకా చట్నీ అయిపోయినట్టున్నారా? తాలింపు పెట్టుకోవాలి, అదే ఇంకా అంతే కదా. ఇంకా చూసారు కదండి, ఈ వేపేసుకొని ఇంకా కొద్దిగా మనకి సరిపడగా సాల్ట్ వేసి మిక్సీ వేసేసి తాలింపు వేసేస్తే కత్తి లాంటి పల్లి చట్నీ. అదేనండి, వేరుశనగ గుళ్ళు చట్నీ కూడా రెడీ అయిపోయినట్టే. బజ్జీలు వేసుకొని ఇరక్కుమేద్దాం. మరి పావని చేసిన వెరైటీ స్పెషల్ పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. చూసారా, మామూలుగా చట్నీ తెల్లగా ఉంటుంది కదా, మనం ఎండుమిరకాయలు వేసాం కాబట్టి ఎర్రగా ఉంటుంది. ఇది గట్టి చట్నీ చేసుకుందాం మనం. బజ్జీల్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఇంకా బజ్జీలు అయితే కుమ్మేద్దాం, నడిచేయండి. మరి చింటూ, ఈ మామూలు ఇవేమో వేరుశనగ గుళ్ళు వేసినరా, 3 ఒకటే చాలు. కావాలంటే తర్వాత తింటానా. గట్టి చట్నీ. ఓకే ఓకే. చింటూ, గుల్లగా వచ్చిందిరా బజ్జీ. చాలా గుల్లగా వచ్చింది. హోటల్ టేస్ట్ వేరు, ఇది ఒక టేస్ట్ అండి. బాగుంది. అది ఇదే. ముందు ఎప్పుడైనా సరే కూర అయినా టిఫిన్ అయినా ఏదైనా సరే నాకు ఉత్తి తినడం అలవాటు. సూపర్. నాకు బాగా ఇష్టమైన టిఫిన్ ఏంటంటే అదే బజ్జీలే, మైసూర్ బజ్జీలు.
హోటల్కి వెళ్ళినా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ తినేది ఏంటంటే అది మైసూర్ బజ్జీ అండి. ఏమైతుందండి ఆ ఇడ్లీ, ఎవరన్నా ఇడ్లీలు సాంబార్ ఇడ్లీ అంటే అవి కూడా ఇష్టమే, కానీ మైసూర్ బజ్జీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అంతే. నేనైతే అస్సలు తిన్నా మైసూర్ బజ్జీ. టచ్ కూడా లేదు. తినాల్సి వస్తే ఆ పైన క్రిస్పీ లేయర్ ఉంటుంది చూడండి, అది ఒకటి తింటా. బాగుందా చట్నీ? చట్నీ చిత్తపడేదో సింపుల్ గా అయిపోద్ది. బాగుంటుంది కాదు, ఇది ఒక టేస్ట్. పచ్చిమిర్చి డిఫరెంట్ గా చాలా బాగుంది. చాలా మంది కొంచెం చింతపండు వేసుకోరు, కొంచెం చింతపండు వేసుకుంటే బాగుంటది టేస్ట్. ఇంకా కొబ్బరి ఉంది అనుకో మన దగ్గర, పచ్చి కొబ్బరి, అది కూడా వేసుకోవచ్చు. కొద్ది లైట్గా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను ఊరికే సింపుల్గా అలాగే చేస్తా, మీకు ఇష్టం ఉంటుంది కదా అని. బాగుందా? కుదిరిందా? రెండిటికి సూపర్ పర్ఫెక్ట్. తిను కడుపు నిండా. మీరు కూడా చేసుకోండి సరదాగా, చాలా సింపుల్ ప్రాసెసే కదా. మీరు కావాలనుకుంటే పొద్దున్న ఒక 3-4 గంటల ముందు కూడా రెడీ చేసుకుని తర్వాత బజ్జీలు వేసుకున్నామని సోడా కూడా వేసుకుని ఇన్స్టెంట్ గా కూడా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. మైదా అనుకుంటే ఎప్పుడన్నా ఒకసారన్నా చేసుకుని తినొచ్చు, పర్లేదులేండి. గోధుమ పిండితో కూడా వేసుకుంటారేమో కదా. వేసుకుంటారు. చింటూ నువ్వు ఏదో అనుకుంటావు, నువ్వు తినవు కాబట్టి తింటారు. బజ్జీలు అవర్స్ ఎంతమంది ఉంటారులే, కానీ మైదా కదా రెగ్యులర్ గా అరగదని రెగ్యులర్ గా తినకోకుండా నెలకు ఒకసారి తినండి. కావాలంటే గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చండి. అవును, అదే చేసుకుని ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి, సరేనా? బజ్జీకి దీనికి సూపర్ సెట్ అయిందిరా. అందరు టిఫిన్ ఐటమ్స్ కూడా చూపించండి అన్నారు కదా. అన్ని వస్తాయండి, ప్రతిదీ వస్తాయి. కొంచెం ఎలక్షన్ అయ్యేదాకా కొంచెం ఈ లొకాలిటీలో ఇలా ఉంటది. తర్వాత నుంచి మళ్ళీ మన ఓల్డ్ ఈజ్ బ్యాక్ అనమాట. ఎలక్షన్స్ వరకు ఇంకా మేము ఓట్స్ వాటి కోసం వచ్చాం కాబట్టి అదనమాట. ఓకేనా? మళ్ళీ తర్వాత మీకు మనకు తగ్గట్టే ఎటువంటి అట్మాస్ఫియర్ ఏ లోటు లేకుండా అలాంటి వీడియోస్ అలాంటి అట్మాస్ఫియర్ లోనే చేద్దాం. ఏంటంటే వీడియోస్ ఆపకూడదని, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అంతే, వీడియోస్ ఆపకూడదని మేము అంటే దీని మీదే కదా, వీడియోస్ ఆపకూడదు. ఇన్ని రోజులు మేము ఆపని చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ కాకపోతే ఏంటంటే మనకి ఏది ఇష్టమో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అదే బాగుంటది అన్న ఉద్దేశంతో మేము ఆగాం. బట్ ఏంటంటే ఆపకూడదు అన్న ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట. మీరు కూడా అలాగే ఆదరిస్తున్నారు అనుకోండి. ముందు వీడియో కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మంచిగా మమ్మల్ని ఇలాగే మీరు అంటే మా మంచి కోరుకునే మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ రోజుకైతే వీడియో అంతే కదా. అంతే అండి. రేపు ఒక సూపర్ వీడియో తగలుద్దాం. ఓకేనా? ఉంటానండి మరి. బాయ్. బాయ్ అండి.